వెల్కమ్ బ్యాక్. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సెన్సస్ 2027 ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నారు. తొలి విడతలో భాగంగా ఇళ్ల జాబితా, గృహ గణనను చేపడుతున్నారు. ఈసారి జనగణన ప్రక్రియలో ప్రజలే స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునేందుకు సదుపాయాన్ని కల్పించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. జనగణన అయితే ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే జనగణన ప్రారంభించాలనుకున్నాయో అవి నేటి నుంచి అయితే ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే మన ఇంటి దగ్గరకు ఎన్యూమరేటర్లు వస్తారు. వారితో పాటు మన ఏదైతే హౌస్కు సంబంధించిన వివరాలు అవన్నీ కూడా వారికి చెప్పాలని చెప్పని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు దీని విధి విధానాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనే దానిపైన మనతో వివరించేందుకు మనతో కొంతమంది అధికారులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే ఏంటి అసలు ఈ జనగణన అంటే ఏంటి, అసలు దీనికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, దీనివల్ల ప్రజలకు ఉపయోగాలు ఏంటి? నేను డిప్యూటీ తహసీల్దార్ అండ్ అసిస్టెంట్ ఛార్జ్ ఆఫీసర్ దుగ్గ్యాల మండలం సార్. జనగణన అనేది దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న మొట్టమొదటి అంటే జనగణన ఎందుకు చేయాలి, ఇప్పుడు దేశం యొక్క ఆర్థిక సామాజిక ప్రయోజనాల కోసం ప్రణాళికాబద్ధమైన విధి విధానాలు రూపొందించడానికి ఈ జనగణన అనేది చాలా దోహదపడుతుంది సార్. దేశవ్యాప్తంగా అంటే 1872లో మొట్టమొదటిసారిగా ఈ జనగణన అనేది స్టార్ట్ చేయబడింది. గతంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది 8వ అయితే స్వాతంత్రం రాక ముందు నుంచి మనం చూస్తే ఇది 16వది సార్. అయితే ఫస్ట్ జనగణన గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ఎందుకు చేయాలి, ఈ జనగణన అనేది మనం దేనికి ఇది దోహదపడుతుంది, ఎలాంటి అంశాలు దీంట్లో తీసుకుంటారు అని చూస్తే సార్, మన రాజ్యాంగంలో దీనికి 7వ షెడ్యూల్లో 69 అంశంగా ఈ జనగణన అనేది రూపొందించడం జరిగింది. ఈ 1948 సెన్సస్ యాక్ట్ తర్వాత సెన్సస్ రూల్స్ 1990 ప్రకారం దీని విధి విధానాలు రూపొందించడం జరిగింది. సెన్సస్ దేశవ్యాప్తంగా ఎలా చేయాలి, దీని యొక్క ప్రాథమిక అంశాలు ఏంటి, దీని యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది వివరించడం జరిగింది సార్. ఈ జనగణన అనేది మనకి ఇక్కడ మొట్టమొదటిసారిగా అంటే 2011లో మన లాస్ట్ జనగణన జరగడం జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకి ఇది నిర్వహించబడుతుంది సార్. అయితే లాస్ట్ మనకి 2021లో జరగాల్సింది కోవిడ్ కారణంగా మనం అప్పుడు చేయలేకపోయాము. ఇది మొట్టమొదటి డిజిటల్ జనగణన. తర్వాత ఈ యొక్క అంశంలో ప్రత్యేకంగా ఒక పర్సనల్ అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. మొత్తం మేము 130 నుంచి 135 మెంబర్స్ వరకు మేము ఎన్యూమరేటర్స్ కానివ్వండి, సూపర్వైజర్స్ని కానివ్వండి మేము నియమించడం జరిగింది. ఈ స్టాఫ్ ఎన్యూమరేటర్స్ అనే వాళ్ళందరూ కూడా సచివాలయం స్టాఫ్. వాళ్ళకి ఇప్పటి నుంచి అంటే 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు 3 బ్యాచ్లుగా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యాప్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అందరూ ఖచ్చితంగా చేసుకోవాలని లేదండి. మా దగ్గర ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కనుక ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ మా ఎన్యూమరేటర్ తిరుగుతారు, అప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చండి. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. టీచర్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఏంటి అంటే ఈ శిక్షణ తరగతులు మీరు ఏం చెప్తున్నారు, అంటే వారికి ఎలాంటి అంటే హౌస్ వద్దకు వెళ్ళినప్పుడు ఎలా చేయాలి అనే దాని మీద ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఓకే అండి, ముఖ్యంగా ఈ శిక్షణ ఉద్దేశం ఏంటంటే ఎన్యూమరేటర్స్కి సూపర్వైజర్స్కి సంబంధించి ఎన్యూమరేషన్ ఎలా చేయాలి అని చెప్పేసి మనం శిక్షణ ఇస్తున్నాము. చాలా సింపుల్గా ఉన్నాయండి. ఇప్పటికే మీడియా ద్వారా కూడాను ప్రజలకి తెలియజేయడం జరిగింది. దానిలో కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది, గ్యాస్ కనెక్షన్ ఉందా, టీవీ ఉందా, రేడియో ఉందా, కార్ ఏంటి, కారు ఉందా లేదా, అంటే ఇటువంటి సౌకర్యాలకు సంబంధించి, తర్వాత లెట్రిన్ కానివ్వండి, ఇటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి సమాచారం అడుగుతారండి. చాలా సింపుల్గా ఉంటుంది, ప్రజలేం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే అందుబాటులో ఉండరో, చేసుకోగలరు, ఓన్గా చేసుకోగలుగుతారు అనుకున్నటువంటి వాళ్ళే మనం ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటారు. లేనటువంటి ప్రతి ఒక్కరిని కూడాను ప్రతి ఇంటిని ఏది కూడా మిస్ కాకుండా ఎన్యూమరేటర్స్ డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తారండి. ఇబ్బంది ఏమి. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే ఎన్యూమరేటర్లు నేటి నుంచి ఏదైతే జనగణన ప్రారంభం అవుతుందో ఈ సంబంధించి ఏదైతే ఎన్యూమరేటర్లతో సంబంధం లేకుండా ఫస్ట్ ఈ రోజు నుంచి కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు ఏదైతే సెల్ఫ్కు సంబంధించి సెల్ఫ్గానే వారు చేసుకోవచ్చు ఈ యాప్లో, ప్రత్యేకమైన యాప్ ద్వారా అని చెప్పని వారు చెప్తున్న పరిస్థితి. ఇంటి నిర్మాణం ఎలా చేపట్టారు అనే దానిపైన ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో యజమాని ద్వారా అన్ని వివరాలను సేకరిస్తారు. సేకరించిన తర్వాత అవన్నీ కూడా భద్రపరిచి దాంతోపాటు ఏదైతే
రాబోయే డీలిమిటేషన్ ఏదైతే ఉందో దీని అన్నిటికీ కూడా మరింతగా అభివృద్ధి చెందేందుకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తగిన చర్యలు చేపట్టబోతుంది. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి అయితే సెన్సస్ అనేది ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు చెప్పే విషయంలో మాత్రం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎలాంటి భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి.